అడ్వెంచర్ టూరిజానికి మూలుగు అడుగులు స్వాగతం పలుకుతున్నాయి. పచ్చని చెట్ల నడుమ సఫారీ వాహనంలో సాగుతూ వన్యప్రాణులను చూసే వీలు కల్పిస్తోంది అటవీ పర్యాటక శాఖలు. ఏటూరు నాగారం అడవుల్లో థ్రిల్లింగ్ సఫారీ రైడ్ పై స్పెషల్ స్టోరీ. పర్యాటకుల పాలిట స్వర్గధామం. ప్రకృతి ఒడిలో తనివి తీరా ఎంజాయ్ చేయాలని తప్పించే నేచర్ ప్రేమికులకు వరప్రదాయని జంగిల్ సఫారీ రైడ్ అందుబాటులోకి వచ్చేసింది. ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ శాంచురీలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జంగిల్ సఫారీ రైడ్లో ఏ విధంగా ఎంజాయ్ చేయొచ్చో లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. పచ్చని పచ్చిక బయళ్ళు, ఎత్తైన చెట్లు, పులులు, చిరుతలు, జింకలు, ఎలుగుబంట్లు, ఇతర వన్యప్రాణులతో కూడిన తెలంగాణ అడవుల్లో జంగిల్ సఫారీ రైడ్స్ ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే నల్లమల, ఉమ్మడి ఆదిలాబాద్ అడవుల్లో అందుబాటులోకి వచ్చిన జంగిల్ సఫారీ ఇప్పుడు ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం రిజర్వ్ ఫారెస్ట్ లో కూడా ప్రారంభమైంది. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఈ కీకారణ్యం ఇప్పుడు పర్యాటకులకు స్వర్గధామంగా మారింది. ఇప్పటికే ములుగు జిల్లాలో దట్టమైన అడవిలో ఏర్పాటు చేసిన బ్లాక్బెర్రీ ఐలాండ్లో నైట్ స్టేకి అవకాశం కల్పిస్తున్న పర్యాటక శాఖ ఇప్పుడు జంగిల్ సఫారీ రైడ్ ని ప్రారంభించింది. 4 కిలోమీటర్ల నిడివితో స్మాల్ జంగిల్ రైడ్, 18 కిలోమీటర్ల నిడివితో లాంగ్ రైడ్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అడ్వెంచర్ ప్రియులకు ములుగు జిల్లా ది బెస్ట్. ములుగు జిల్లాలోని అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జంగల్ సఫారీ రైల్లో ఫుల్ రిలాక్స్ అవ్వచ్చు. మార్గ మధ్యలో అక్కడక్కడ కనిపించే ఇలాంటి గజీబోలు, వాచ్ టవర్లు మనసులు అట్టే కట్టిపడేస్తాయి. జంతు జాతులు మనసు దోసుకుంటాయి. ఈ జంగిల్ సఫారీ రైడ్ ని మంత్రి సీతక్క ప్రారంభించి ఆహ్వానం పలికారు. సఫారీ వాహనంలో పర్యాటకులతో కలిసి ప్రయాణించి జంగిల్ రైడ్ ని ఆస్వాదించారు. మా ములుగు అడవి, మా ములుగు ఆత్మీయత మరి ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి ప్రదేశాలు ఆత్మీయ స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మా ములుగు తరపున, ములుగు అడవి ప్రజల తరపున, అదేవిధంగా ములుగు ప్రజలందరి తరపున కూడా సమ్మక్క సారలమ్మ జాతరకు, అదేవిధంగా నూతన సంవత్సరంలోకి అడుగుడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ స్వాగతాన్ని పలుకుతూ ఈరోజు నూతనంగా మళ్ళీ మేము మరి సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలంలో మంచి టూరిస్టు స్పాట్, ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మరి రాహుల్ డిఎఫ్ఓ గారు, అదేవిధంగా మా కలెక్టరు, ఎస్పీ, మరి ఫారెస్ట్ శాఖ అధికారులు, వారి స్టాఫ్ అంతా కూడా అద్భుతమైనటువంటి అందాలను ఇక్కడున్నటువంటి వాటిని న్యాచురల్గా తయారు చేయడం జరిగింది. తాడ్వాయి, పసరా మధ్య మొండ్యాల తోగు సమీపంలో ఏర్పాటైన బ్లాక్బెర్రీ ఐలాండ్ ని మంత్రి సీతక్క ఇటీవలే పునః ప్రారంభించారు. చుట్టూ దట్టమైన అడవి మధ్యలో ఇసుక తిన్నెలపై ఏర్పాటైంది ఈ బ్లాక్బెర్రీ ఐలాండ్. తాడ్వాయి మండలంలోని అడవుల్లోనే ఈ జంగిల్ సఫారీ రైడ్ అందుబాటులోకి వచ్చింది. ఆహ్లాదాన్ని పంచే వాతావరణం, వన్యప్రాణుల నడుమ సఫారీ వాహనంలో రైడ్ థ్రిల్లింగ్ ఇస్తోందంటున్నారు పర్యాటకులు. నిత్యం క్రష్ అవుతున్న ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి మానసిక ఆనందాన్ని పొందుతున్నారు. మనం ప్రస్తుతం పర్యాటకులతో కలిసి జంగిల్ సఫారీ రైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ వాళ్ళ అనుభూతి ఏ విధంగా ఉందో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మీరు జంగిల్ సఫారీ రైడ్ చేస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? నమస్తే అండి, మేము హైదరాబాద్లో ఉప్పల్ నాచారం నుంచి వచ్చాము. నా పేరు శేఖర్ రెడ్డి. మేము ఇక్కడ న్యూ ఇయర్ సందర్భంగా వరంగల్ జిల్లాలోని అందాలను చూడడానికి వచ్చాము. ఈ అడవి యొక్క ప్రత్యేకత, అలాగే మెగాలిథిక్ స్ట్రక్చర్స్ అంటే వెనకటి కాలంలో ప్రీడేటెడ్ హ్యూమన్ లైఫ్లో ఉన్న అప్పుడున్న స్ట్రక్చర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అవి కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా మన యునెస్కో గుర్తించినటువంటి రామప్ప టెంపుల్ దగ్గర ఎట్లయితే రాక్ స్ట్రక్చర్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అట్లాంటి పెద్ద పెద్ద రాక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి. సో మన వన సంపదే కాకుండా దీని హిస్టరీ కూడా చాలా డేటెడ్ బ్యాక్ ఉంది. సో చెప్పండి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? సో ఈ జంగిల్ సఫారీ రైడ్ ఎట్లా ఉంది మీ ఫీలింగ్? Safari ride is like very good here. We are coming from Secunderabad and this is with the kids for the New Year Eve. Like we thought like we'll spend a very good peaceful staycation here and it was a very wonderful experience. మేడం, మీరు కూడా ఈ జంగిల్ సఫారీ రైడ్ని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? సో మీరు ఇంతకుముందు ఎక్కడైనా ఇట్లా జంగిల్ సఫారీ రైడ్ చేశారా ఎప్పుడైనా? జంగిల్ సఫారీ అంటే ఇక్కడ మైసూర్లో మనము జూ పార్క్లో వెళ్ళాం, కానీ ఇలా సఫారీ మన తెలంగాణలో కానీ ఇక్కడ
వెళ్ళలేదండి. ఇక్కడ ఫస్ట్ టైం బాగుంది, చాలా బాగుంది. నేచర్కి దగ్గరగా, మనకి కార్పొరేట్ ప్రెషర్ అది ఉంటుంది కదా, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటూ న్యూ ఇయర్కి ఫ్యామిలీతో వచ్చాను. ఇట్స్ సో నైస్ హియర్. ఆ ప్రెషర్, టెన్షన్స్ అన్ని పక్కన పెట్టేసి నేచర్కి క్లోజ్గా ఈ ట్రీస్, ఈ వెదర్, ఈ చలికాలం ఇంకా వింటర్ సీజన్లో ఈ మంచు, దిస్ ఫాగ్ అంతా చాలా బాగుంది అసలు. ఇట్స్ నైస్. ఓకే, నువ్వు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు? ఎట్లా ఉంది ఈ ఫారెస్ట్ రైడ్, జంగల్ రైడ్ చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? It looks so peaceful and I like we can see some animals. It also gives us knowledge. పూర్తి స్థాయిలో సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా తీసుకుంటున్నారు అటవీ శాఖ. ప్రకృతి అందాలకే కాక పుణ్యక్షేత్రాలకు నిలయం ములుగు అడవులు. మేడారం వనదేవతలు, హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, రామప్ప ఆలయం వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలుండగా మరోపక్క లక్నవరం, బ్లాక్బెర్రీ ఐలాండ్ లాంటి ప్రకృతి రమణీయతలతో కూడిన ఇక్కడి ప్రాంతాలు పర్యాటకుల్ని రమ్మని ఆహ్వానిస్తున్నాయి. కాంక్రీట్ జంగిల్గా మారిన పట్టణాల్లో నివాసముంటున్న ప్రజలకి పచ్చని ములుగు అడవులు ఆహ్లాదాన్ని అందిస్తాయంటున్నారు అధికారులు. ప్రజెంట్ ఫస్ట్ ఈ జంగల్ సఫారీ గురించి చెప్పడానికంటే ముందు అసలు ఈ ఏరియా గురించి ఒక బ్రీఫ్ చెప్తానండి. ఎక్కడైతే మనం ఇప్పుడున్నామో ఇది ఏటూరు నాగారం అభయారణ్యం అంటారు. ఇది 1952లో నిజాం గవర్నమెంట్ అప్పుడు ఇది డిక్లేర్ చేయబడింది. సో ఇక్కడ చాలా రిచ్ బయోడైవర్సిటీ ఉంది. సో ఈ రిచ్ బయోడైవర్సిటీని కాపాడడం కోసం ఆ రోజు ఎంత రిచ్ బయోడైవర్సిటీ ఉందో, 1952లో ఎంత రిచ్ బయోడైవర్సిటీ ఉందో, అట్ ప్రజెంట్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అంతే రిచ్ బయోడైవర్సిటీని మెయింటైన్ చేస్తున్నామని ప్రౌడ్గా చెప్తున్నాను నేను. ఎక్స్టింక్షన్లో ఉన్న యానిమల్ అంటే అంతరించే జాతుల్లో ఉంది, కానీ మా తాడ్వాయి ఫారెస్ట్లో వాటి నెంబర్ చాలా ఎక్కువ ఉంది. సో వాటిని మేము ప్రొటెక్ట్ చేస్తున్నాము. అన్ని రకాల జింకలు ఉన్నాయి, స్పాటెడ్ డీర్ ఉన్నది, చౌసింగా ఉంది, కొండగొర్రె ఉంది, దుప్పులు ఉన్నాయి, మన్బోత్ ఉన్నాయి. ములుగు జిల్లాను పర్యాటకంగా తీర్చిదిద్దడంలో జిల్లా అటవీ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ ఎంతో కృషి చేశారు. ప్రెజెంట్లీ మనము తాడ్వాయి విలేజ్లో ఉన్నాము. తాడ్వాయి విలేజ్ ఇస్ ది సెంటర్ లొకేషన్ ఆఫ్ ఏటూరు నగరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఏటూరు నగరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ వచ్చేసి ఆల్మోస్ట్ 806 స్క్వేర్ కిలోమీటర్ ఉంది. ఎనీ వన్ హూ ఇస్ కమింగ్ హియర్ అట్లీస్ట్ ఒక 2 days కోసం రావాలి, 2 days స్టే కోసం రావాలి. ఇవన్నీ చూడాలి అంటే 2 days కోసం కంపల్సరీ రావాలి. అడవుల ఖిల్లా ఉమ్మడి ఓరుగల్లు జిల్లా ప్రసిద్ధ పర్యాటక స్థలాలతో అలరారుతోంది. ఇప్పుడు జిల్లా అడవులు పర్యాటకుల్ని రమ్మని ఆహ్వానిస్తున్నాయి. టూరిజం సర్కిట్గా రూపుదిద్దుకున్న ములుగు జిల్లాకు చేరుకుంటున్న పర్యాటకులు ఇక్కడ ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ సాంచురీలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జంగల్ సఫారీ రైడ్లో ప్రకృతి అందాలను తనివితీరా ఎంజాయ్ చేస్తూ మాటల్లో చెప్పలేని మధురానుభవాలు మూట కట్టుకుంటున్నారు. వీటి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రత్యక్షంగా వాటిని వీక్షిస్తేనే ఆ మధురానుభవాలు మీకు అర్థమవుతాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు రండి, జంగల్ సఫారీ రైడ్ చేసి ఆ అనుభవాలను మూట కట్టుకొని వెళ్ళండి. ములుగు జిల్లా ఫారెస్ట్ నుండి కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.